పరమపద సోపానంతో ఒక మంచి రోల్తో రాబోతున్నారు. చాలా వేరియేషన్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండబోతుంది? చూసే వాళ్ళందరికీ మంచి బింజ్ వాచ్ మూవీ. అండ్ ఆల్రెడీ స్మాల్ స్క్రీన్లో హిట్ అయిన ఫేస్ మీది, అందరికీ తెలిసిన వ్యక్తి మీరు. బట్ బిగ్ స్క్రీన్కి వచ్చేప్పటికి మొత్తం మారిపోతుంది కదా. సో బిగ్ స్క్రీన్ మీదకి రావడానికి ఎంత కష్టపడ్డారు అర్జున్? ఇండస్ట్రీలో అంటే చాలా కొద్ది మందికి తెలుస్తాం. అంటిల్ అన్లెస్ I'm in love with you. Any one thing you have to adapt from Arjun from Paramapada Sopanam? So what will be that? Film or from my character as the film? And Arjun నుంచి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే సో ఎవ్రీవన్ లైక్స్ ఇట్. షేరింగ్ ద స్క్రీన్ విత్ హిమ్, హౌ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ హౌ యూ ఫీల్? Plus when we were shooting in Goa, I saw there were tourists that హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. అర్జున్ అంబటి, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి తెలుగింట్లో ఈ అబ్బాయి ఉంటాడు. సో అందరూ చాలా ఇష్టపడే వ్యక్తి. ఇప్పుడు పరమపద సోపానం అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ టీం మనతో ఉన్నారు. అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో. సో చాలా హ్యాపీగా ఉంది. అర్జున్ అంబటిని చూసినప్పుడల్లా ఒక ప్రౌడ్ మూమెంట్. సో అగ్నిసాక్షితో అందరికీ ఒక సుపరిచితులు అయ్యారు. ఇప్పుడు పరమపద సోపానంతో ఒక మంచి రోల్తో రాబోతున్నారు. చాలా వేరియేషన్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఎలా ఉండబోతుంది? థ్రిల్లర్ అండ్ యాక్షన్ చూసే వాళ్ళందరికీ మంచి బింజ్ వాచ్ మూవీ. కొంచెం ఎట్లా అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి చేసిన మూవీ అనమాట. నచ్చుతుందని అనుకుంటున్నాను. యాక్షన్ ఎక్కువ నచ్చే వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. యాక్చువల్గా వైకుంఠపాలి అని అంటారు పరమపద సోపానం అంటే. ఇందులో కూడా ఒకటి చూపించడం జరిగింది. వైకుంఠపాలి అంటే స్నేక్ అండ్ లేడర్ ఉంటుంది, కానీ ఇందులో 2 స్నేక్స్ కొట్టుకుంటూ లాగా చూపించారు ఏతో. అంటే ఈ సినిమానే అసలు జస్ట్ ఒక ఫిక్షన్, ఒక చిన్న లైను బయట జరిగిన ఒక చిన్న సంఘటన తీసుకొని మిగతాదంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్ బిల్డ్ చేసి చేసుకున్న స్టోరీ అన్నమాట ఇది. సో అందులో ఏంటంటే లైఫ్లో మనం పైకి ఎదిగేటప్పుడు, లేకపోతే మనం దేని నుంచి అయినా బయటపడాలి అనుకున్నప్పుడు వచ్చే కష్టాలు, అంటే కొన్నిసార్లు సులువుగా పైకి వెళ్తాము, కొన్నిసార్లు కిందకి ఎవరైనా పట్టుకొని లాగినప్పుడు కిందకి రావాల్సి వస్తుంది. సో అట్లాంటి క్యారెక్టర్స్, కొన్ని మనకి హెల్ప్ చేసి పైకి వెళ్ళే క్యారెక్టర్స్, మనల్ని పట్టుకొని కిందకి లాగే క్యారెక్టర్స్, ఇట్లాంటి అన్నీ కలగలిపి ఉన్న దగ్గర హీరో ఎట్లా బయటపడ్డాడు అట్ల నుంచి అనేది స్టోరీ అనమాట. సో అలా రిలేటెడ్గా చేసుకొని టైటిల్ పెట్టుకున్నాం. ఓకే. అండ్ ఇందులో ఎంతవరకు యూజ్ చేయడం జరిగింది? సీజీ వర్క్ కానీ ఎలా? సీజీ పెద్దగా ఎక్కువ ఏముండదు, ఎక్కువ యాక్షన్ బేస్డ్ ఎక్కువ ఉంది, కానీ సీజీ వర్క్ పెద్దగా ఏం యూజ్ చేయలేదు. వెరీ ఫ్యూ, కొన్ని చోట్ల యూజ్ చేసుకున్నాను. స్టంట్స్ కూడా చాలా చేసినట్టున్నారు ఈ సినిమా కోసం. ఎస్పెషల్ ఆ బైక్ అది స్టంట్ అయితే నిజంగా అది రియల్గానే చేశారా, లేదంటే ఏమైనా? అంటే మాస్టర్స్ దగ్గరుండి, ఫైట్ మాస్టర్ కూడా పృథ్వీ మాస్టర్, బికాజ్ ఆయన నేషనల్ అవార్డు విన్నర్. మంచి యాక్షన్ అన్ని చాలా స్టైలిష్గా చేస్తారు. సో మేము లక్కీ, అప్పుడు అంటే నేషనల్ అవార్డు రాకముందు చేసిన మూవీ, అప్పుడు మాకు ఆయన దొరకడం నిజంగా టెక్నికల్గా మాకు చాలా ఇది అనమాట. స్మాల్ స్క్రీన్తో కంపేర్ చేసుకున్నట్లయితే బిగ్ స్క్రీన్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ స్మాల్ స్క్రీన్లో హిట్ అయిన ఫేస్ మీది, అందరికీ తెలిసిన వ్యక్తి మీరు. బట్ బిగ్ స్క్రీన్కి వచ్చేటప్పటికి మొత్తం మారిపోతుంది కదా. సో బిగ్ స్క్రీన్ మీదకి రావడానికి ఎంత కష్టపడ్డారు అర్జున్? ఇప్పుడు మీకు అంటే ఫస్ట్ నేను స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చానని మీరు అంటున్నారు. బిగ్ స్క్రీనే చేశాను నేను. ఫస్ట్ మూవీ అర్ధనారిని చేశాను, తర్వాత ఫస్ట్ దానికన్నా ముందు గీతోపదేశం ఒకటి చేశాను. 10 ఒక టీవీకి రాకముందు ఒక 8 సినిమాల దాకా చేశాను లీడ్గా, యాంటాగనిస్ట్గా. అంటే అదే చెప్తున్నా, ఇండస్ట్రీలో అంటే చాలా కొద్ది మందికి తెలుస్తాం. అంటిల్ అన్లెస్ మనకు ఒక కమర్షియల్ హిట్ దొరికేంతవరకు. కమర్షియల్ హిట్ దొరకకుండా ఓన్లీ ఇండస్ట్రీ పీపుల్ వరకు తెలియగలిగి, వేరే టీవీకి వచ్చినప్పుడు ఏంటంటే అది హ్యూజ్, ప్రతి ఇంటికి రీచ్ అయిపోవడం వల్ల ఆ పాపులారిటీ ఎక్కువ వచ్చింది తప్ప మూవీస్ అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను. అండ్ ఛాలెంజింగ్ అంటే అదే మీరు చెప్పినట్టు కమర్షియల్ హిట్ పడినంత వరకు అదంతే ఛాలెంజింగ్. దేనికోసం ఎక్కువ కష్టపడ్డారు? స్మాల్ స్క్రీన్ కోసమా, బిగ్ స్క్రీన్ కోసమా? అట్లా ఏం లేదు. నాకు ఏ వర్క్ వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా సరే, కొంచెం డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ 2 ఎఫర్ట్స్ పెడతాను. సో
కనిపించిన ప్రతి చోట కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపిస్తుంది మీ వర్క్లో. అటు క్రికెట్లో కూడా చూశాను నేను, వైజాగ్లో జరిగింది కావచ్చు, ఇక్కడ ఉప్పల్లో జరిగింది కావచ్చు. సో టీమ్ సపోర్ట్ అనేది మీ నుంచి చాలా బాగుంటుంది. సో ప్రతి చోట కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ మీ టైంని కాస్త కేటాయిస్తారు. సో లైక్ ఇప్పుడు ప్రమోషన్స్ కానీ, క్రికెట్ విషయంలో కానీ, స్మాల్ స్క్రీన్ కానీ, స్టేజ్ షోస్ కానీ. అంటే మనకి ఒక రోల్ యాజ్ అన్ కెప్టెన్గా ఇదే షోస్ కానీ ఏదైనా టీం కానీ ఇచ్చినప్పుడు వన్ మ్యాన్ షో ప్లే చేస్తే అది సక్సెస్ అవుతుంది అనేది నేను నమ్మను. మనతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి, వాళ్ళు చిన్నదైనా పెద్దదైనా సరే మనం వాడిని ప్రోత్సహించి, వాడు చేయకపోని మనం ప్రోత్సహించి చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకపోయినా సరే మనకి ఎంత వస్తున్నప్పుడు మనం ఎందుకు ఎఫర్ట్ పెట్టకూడదు అని ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది సక్సెస్సే అవుతుంది. సో అది కాన్సెప్ట్ నేను నమ్ముతాను. అది రియాలిటీ షోస్లో నేను కెప్టెన్గా ఉన్నప్పుడు కానీ మొత్తం అందరికీ ఈక్వల్గా చూడటము, వేరేజ్ క్రికెట్ అయినా కానీ, వేరేజ్ మూవీలో కూడా నేను ఒక్కడిని పర్ఫామ్ చేస్తే కాదు, నాతో పాటు పక్క ఆర్టిస్టులు కూడా అందరు ఆర్టిస్టులు పర్ఫామ్ చేసి బాగుంటేనే అవుట్కమ్ బాగుంటుంది. అది నమ్ముతాను నేను ఇప్పుడు. అంటే నేను బాగా చేయకుండా పక్కన నాకన్నా బాగా చేసిన ఆడు పైకి వెళ్ళిపోతాడు, ఆడికి రాకూడదు, ఇవన్నీ ఉండవు. హీఈస్ ఆల్రెడీ ద నోన్ పర్సనాలిటీ ఇన్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్. సో ఎవరైనా సరే అర్జున్ అంటే గుర్తుపడతారు. అండ్ అర్జున్ నుంచి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే సో ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. సో షేరింగ్ ద స్క్రీన్ విత్ హిమ్, హౌ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ హౌ యూ ఫీల్? I auditioned and I got the part. And then I met Arjun. I have not sadly watched any of his stuff, but since I worked with him, I learned that he did the films he did. Plus, when he was shooting in Goa, I saw there were tourists that came and met him and they were fans. So, I mean, it's a wonderful experience when you work with someone that's very loved and, you get to learn also so much from them, from their experience. So, I'm grateful that I got to work with people that. And he had one special thing also in proposals, especially one signature proposal he done with his wife Surekha. So that is very famous. Really? Yes. Any that kind of proposals in this movie? I don't know what that proposal is, but I think there's a small bit in the trailer where he says something cute. So that's what I know. But I don't know what it is. I should go and see what is this famous proposal. Like he put the rose in his mouth and proposed. సురేఖ చేసి. Yes, with Surekha. That's what this. సురేఖ చేసింది, నేను సురేఖ. ఎనీథింగ్ బట్ అప్పటి నుంచి వైరల్ అయింది కదా, ఎక్కడ కనిపించినా మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అనుకోలేదు అంత యూజువల్గా సురేఖ యాక్టివ్గానే ఉంటుంది. వేరే తన ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఆ డ్యాన్స్ విషయానికి అండ్ రెడీ అవ్వడము అదంతా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. దట్ ప్యూర్నెస్ కనిపిస్తుంది స్పాంటేనియస్ ఉంటుందని నేను అనుకోలేదు. అప్పటి నుంచి ఫేమస్ అయింది, ప్రతి ఒక్కరూ ట్రై చేశారు దాన్ని. ఇన్స్టాలో కూడా ఈవెన్ ఇప్పటికీ ఫేమస్ అది. And you are from the other language, so Telugu industry always support whoever comes to this industry. They will give the huge support. So what kind of roles you are preferring now, and what kind of role is it? I would personally like to do a traditional kind of role because I don't get that opportunity. I feel like somehow I feel like I look, I don't know, I don't see that in myself. But I think I look glamorous, is what I have been told. I don't know that because I'm a simple girl that wakes up at 4 o'clock, meditates in the morning, goes for a run, learns Kathak, learns Hindustani classical music. So for me, I'm a very simple person. But I guess like my looks bring me glamorous roles. So I've done many glamorous roles. Yes. I would actually really like to do something that's more true to who I am. So yeah, I would like a simple girl that does not do any makeup. I would love to do such a role. Native or like a tomboy kind of role. That Okay. also, because I've always been in sports. In my school, they would not let me fight with girls in boxing. They used to put junior boys with me because I punch too hard. But now I think girls are all strong. Okay. And so I wish I would get a role that's not the similar role. But in this film, I got to do a very different role from the ones that I've done generally, which is I got to do action and I got to do, suit, pant, shirt, gun role, which was very fun to do.
Do you have any action part in this movie? Yes, of course, I do a lot. Yeah. So that he was. is a so much strong guy. So how any action part between both of you? Yes, we do have a few action sequences together. Okay. So that was a lot of fun. I thoroughly enjoyed. I enjoyed myself also, and I enjoyed it. Any Also. homework or any references you have done with? So I mean, I've watched so many films, everything you sort of refer, but I personally have learned taekwondo and karate, and I learned Japanese swordsmanship. So like as an actor, I try to learn everything because you want to be able to do everything. If I could learn surgery, I would learn that also if I had to play, but I don't think I can do that. But yeah, I learn a lot of things. So. So how you will manage regarding the language, because when director comes to you to explain the script or a particular scene, so how you will manage and how you will adopt that emotion? So for me, when I get the script, usually in all my other films, I've gotten the script before, the entire script, locked script before I've done the shooting. And so I would learn the lines at home, and I take help from my friends who speak Telugu, and from the assistant directors on the set. And whenever I meet co-actors, of course, I ask them, and I make notes for whatever the meaning of the thing is, so that I understand the emotion. And then I, like board exams, I by heart my dialogues properly and say them. But in this movie, sometimes dialogues were given quite impromptu, so that time I used to get very nervous. Oh my God, how will I do it now? But everybody was so helpful and so understanding of the fact that I don't speak the language, so it was not, very difficult. I enjoyed it. జనరల్గా ఒక యాక్టర్కి పోటాపోటీగా నటించే అవకాశం ఉందంటే మనకి ఆపోజిషన్లో ఉన్న యాక్టర్ కూడా సో అంత 100% ఇస్తే మనది కూడా ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. సో అలాగే ఈ సినిమాలో మీ క్యారెక్టర్తో సమానంగా ఉండే క్యారెక్టర్? సమానం అని చెప్పను, కానీ ఏ యాక్టరు వాళ్ళ ఎఫిషియన్సీకి తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు. మనం అది తీసుకోకూడదు. ఎప్పుడు యాక్టర్ ఫెయిల్ అవుతాడంటే తన ఎఫర్ట్స్ పెట్టకుండా తను డెవలప్ అవ్వడానికి ఏం పని చేయకపోతే అప్పుడు యాక్టర్గా ఫెయిల్ అయినట్టు. సో ఈక్వల్ అని నేను చెప్పను, కానీ ఏ యాక్టర్ ఆయన ఎఫిషియన్సీకి తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు. కాకపోతే ఈ సినిమాలో నేను నేర్చుకున్నది, నేను ఎప్పుడు యూజువల్గా ఏ సీనియర్ యాక్టర్ చేసినా నేను వెళ్ళి మానిటర్ దగ్గర కూర్చుంటాను. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల ఎంతో కొంత మనం నేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేసి ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వర్క్ నేర్పిస్తుంది. సో అలాంటి దాని నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు అని చెప్పి నేను చూస్తుంటాను మానిటర్ దగ్గరకు వచ్చి. అలాగే ఈ సినిమాలో నేను పిల్ల ప్రసాద్ గారు చేసినప్పుడల్లా వెళ్ళి మానిటర్ దగ్గరకు వచ్చినాను. శ్రీ ఆంజనేయులు అసలు విలన్గా ఎంత పెద్ద ఐడెంటిటీ తెచ్చుకున్నారు ఆయన. సో ఆయన చేసినప్పుడల్లా వెళ్ళి చూసేవాడిని. లైక్ అంటే అజయ్ ఘోష్ గారు కావచ్చు, పిల్ల ప్రసాద్ గారు కావచ్చు, కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తూ ఉంటాయి ఆ విలనిజంలో. కానీ వెంటనే అసలు ఆన్ ద స్పాట్ వాళ్ళు దాన్ని మూవీ చేసినా, నేను సీనియర్ యాక్టర్స్ ఎవరు చేసినా లేకపోతే ఎవరైనా బాగా చేస్తున్నా నేను వెళ్ళి మానిటర్ దగ్గర కూర్చొని చూస్తాను. ఓకే. బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఒక మెయిన్ పార్ట్ అది. సో వెళ్ళకముందు ఒకలాగా ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్. బట్ ఒక స్టాండర్డ్నెస్ని మెయింటైన్ చేశారు మీరు. అర్జున్ బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే ఇతను కూడా ఎక్కడో చోట బర్స్ట్ అవుతాడు రా అనుకున్నాము, కానీ బట్ హోల్ సీజన్ సో అలా ఉండగలిగారు. హౌ ఇట్ పాసిబుల్? అంటే యూజువల్గా నేను బయట కూడా పెద్ద ఎక్కువ ఫేస్ మీద మాట్లాడతాను, కానీ కోపంగా మాట్లాడతాను, కానీ బర్స్ట్ అయ్యి అని అది చేసేస్తా ఇది చేసేస్తా ఇవి ఉండవు, కొంచెం తక్కువ ఉంటాయి. అవుతాను ఎప్పుడైనా లిమిట్స్ దాడినప్పుడు అవుతాను, కానీ షోలో నాకు వాళ్ళందరూ తెలుసు, వాళ్ళు ఇన్ అండ్ అవుట్ తెలుసు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు. వాళ్ళు ఏమన్నా చేసినా సరే నేను ఎందుకురా ఇదంతా అలా అని ఊరుకుంటాను తప్ప పెద్దగా అంత వాళ్ళు కూడా నా గురించి తెలుసు కాబట్టి అంత తొందరగా రాలేదన్నమాట ఎవరు. అంత అవసరం పడలేదు. మనం బయట ఎట్లా ఉంటానో లోపల కూడా అట్లాగే ఉన్న బ్యాలెన్స్గా ఉంటే సరిపోతుంది. మనం పెద్దగా అందులో ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమన్నా. ఏదైనా చేంజెస్ ఉన్నాయా బిగ్ బాస్ వల్ల? చేంజెస్ అంటే ఏం లేవు. నేను ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు అలా ఉన్నాను. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, రీచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీవీ చూడని వాళ్ళు చాలామంది కిడ్స్ అది చూస్తుంటారు, యంగర్ జనరేషన్. సో ఓన్లీ మూవీస్ చూసేవాళ్ళు, వాళ్ళకి కొంచెం రీచ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే దానివల్ల నాకు మంచి పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. అదొకటి ఒక లైఫ్ టర్నింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు.
అండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. సో దేనివల్ల ఎక్కువగా ఆ డౌన్ఫాల్ అనేది మీరు ఎదుర్కొన్నారు? డౌన్ఫాల్ లాగా ఇన్ ద సెన్స్ మీన్స్ ఎక్కువ అంటే డౌన్ఫాల్ అనేది మీ కెరియర్లో మేమైతే గమనించలేదు. ముందు బట్ డౌన్ఫాల్ అవ్వడానికి నేను కెరియర్ పీక్స్ చూడలేదు ముందు. సో నాకు ఇంకా కమర్షియల్ హిట్ అనేది నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోకుండా నేనంటే అందరికీ తెలియాలి అనే పీక్స్ నేను ఇంకా కెరియర్లో చూడలేదు. అట్లీస్ట్ ఒక కమర్షియల్ హిట్ కూడా పెద్దది అర్ధనారి హిట్ అయింది, కానీ దాని తర్వాత అది నేనని తెలియకపోవడం వల్ల చాలామంది నాకు అది కూడా ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి అనుకోవచ్చు. ఒక పెద్ద మంచి కమర్షియల్ హిట్ నన్ను నేను వేరే వాళ్ళకి పరిచయం చేసుకునే అవసరం రానంత అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ రోజు నేను నమ్ముతాను మంచి ఆ కెరియర్ పీక్స్ చూశాను. ఆ తర్వాత ఏమన్నా డౌన్ఫాల్ రాకుండా మేనేజ్ చేయడం అట్లాంటివి చూస్తాం. ముందు అసలు అలాంటివి చూడలేదు కాబట్టి ఇప్పుడు దాకా అయితే డౌన్ఫాల్ అయితే లేదని అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో సపోర్ట్ అనేది ఉందా అర్జున్కి అంటే ఏం చెప్తారు? సపోర్ట్ అంటే నాకు అంటే బ్యాక్ అయ్యి ఇట్లా ఫినాన్షియల్గా నా మీద పెట్టి అట్లా అయితే ఇంతవరకు ఏమీ రాలేదు. వాట్ ఎవర్ ఇట్ కమ్స్, అది కొంచెం చేసిన ప్రాజెక్ట్స్ అది వేరే వాళ్ళు రిఫర్ చేయడము, దాని త్రూ ఇంకొక రిఫరెన్స్ రావడం, ఇట్లా వచ్చినాయే తప్ప ఎవరైనా బ్యాకింగ్ ఉండి అట్లా చేసింది అయితే ఇంతవరకు లేదు. బట్ స్టిల్ నేను అది అనుకోవట్లేదు, ఎందుకంటే సెల్ఫ్ మేడ్ ఎంతమంది లేరు. నాని గారు, సిద్ధు డీజే టిల్లు రాకముందు ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ డీజే టిల్లు ఎన్ని ఇయర్స్ రాసుకున్నాడు ఆ స్క్రిప్ట్ సిల్లీ మౌత్స్లో నాకు తెలుసు, నేను చూసాను. సో అట్లా మనకి మనం చేసుకోవాలి తప్ప అట్లా ఒకళ్ళు బ్యాక్ అయ్యి చేస్తారు ఎదురు చూడాలి అనేది ఈ జనరేషన్లో అది చూడడం తప్పది. అండ్ స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన చాలా వ్యక్తులు కూడా సక్సెస్ అవుతున్నారు. ఆల్మోస్ట్ మీరు రికగ్నైజేషన్ చేసుకో అవసరం లేని ఫేస్ కూడా మీది అని చెప్పొచ్చు. అలాగా రవికృష్ణ కూడా మీతో పాటు వచ్చిన అతనే ఇప్పుడు ఒక మంచి హిట్ కానీ మంచి క్యారెక్టర్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఓన్లీ లీడ్ రోల్స్కే అర్జున్ పరిమితం అవుతారా, లేదంటే వస్తే ఏదైనా? నాకు ఫస్ట్ నుంచి అది నేను ఎప్పుడు హీరోగానే అనుకోలేదు. నేను క్యారెక్టర్స్ కూడా చేశాను. సౌఖ్యం గోపిచంద్ గారిది విలన్గా చేశాను, చాలా వేరే సినిమాల్లో విలన్గా చేశాను, కొన్ని వెబ్ సిరీస్లో క్యారెక్టర్స్ చేశాను. నేను అట్లా ఏం లేదు, నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఇప్పుడనే కాదు, ద డే ఐ ఎంటర్డ్ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ నాకు అప్పటి నుంచే ఎప్పుడైతే నేను అర్ధనారికి నా అంతటా నేను వర్క్ చేసి యాక్టింగ్ నేర్చుకుని అన్నీ నేర్చుకున్నానో, నేను రిలీజ్ అయింది ఏంటంటే యాక్టర్ అనేవాడు ఏది ఇచ్చినా చెయ్యాలి, అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. ఒక వర్స్టైల్ యాక్టర్గా ఎప్పుడైతే పేరు తెచ్చుకుంటామో సక్సెస్ అయినట్టు. మరి పెద్దలో ఏం చేశారు? పెద్దలో సేమ్ అదే, మంచి క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నాను. కానీ ఎక్కడా కూడా అస్సలు బయటపడరు కదా, పెద్ద వచ్చేదాకా బయటపడరా? ఆబ్వియస్లీ అది టీం నుంచి రావాలి కానీ మేము చెప్పకూడదు కదా. అది అంత పెద్ద చిన్న ఇప్పుడు నా మూవీయే ఉంది, మా క్యారెక్టర్స్ రివీల్ చేస్తేనే 24th చూడండి అంటున్నాను. అట్లాంటిది అంత పెద్ద ప్రాజెక్టు ఏదైనా టీం హెడ్స్ నుంచి రావాలి కానీ మేము చెప్పేస్తే అది బాగుంది కదా. మీకు అసలు ఇలా యాక్టింగ్కి రావాలని, ఇండస్ట్రీకి రావాలని బిగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అని నేను చెప్పను, కానీ నేను కోపం మీద యాక్టింగ్ నేర్చుకున్నాను. ఫస్ట్ ఐటీ జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఓ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు వేరే డైరెక్టర్ కొంచెం హ్యూమిలేట్గా మాట్లాడడం ఇట్లా బాధేసేది. అప్పటికి నాకు యాక్టింగ్ జీరో, నాది కూడా తప్పు ఉంది. అసలు నేర్చుకోకుండా వెళ్ళడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. ఆయన మీద కోపంతో నేర్చుకొని తర్వాత ఇదవడం వల్ల తర్వాత అనుకున్నా ఫులిష్గా మనవాడి మీద రివెంజ్ తీసుకోవాలి అట్లా ఇట్లా అనుకున్నా, కానీ వాడు నన్ను హ్యూమిలేట్ చేయడం నా మంచికే అయింది, నాకు ఒక పాత్ దొరికింది అనుకున్నాను. ఆ డైరెక్టర్తో మళ్ళీ మాట్లాడారా? మాట్లాడారు. ఓకే. సురేఖ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ అంటే నా ఇప్పుడు సినిమా రాగానే రివ్యూస్ రాస్తుంటారు కదా అందరూ, అలాగే నా వర్క్కి బిగ్గెస్ట్ రివ్యూయర్ ఇంట్లో తనే ఇంట్లోనే ఫస్ట్ రివ్యూ వచ్చేస్తుంది. నేను అంటే కొన్నిసార్లు నేను చేసిన వర్క్ నేను చూసుకోవడం కూడా అవ్వదు షూటింగ్స్ వల్ల, లేకపోతే ఇంక తర్వాత ఇంట్రెస్ట్ పోవడం. దాన్ని మట్టికి చూసిన వర్క్ అంతా చేసి ఇందులో ఇది బాగాలేదు, ఇందులో ఎలా ఉన్నావు, ఇందులో ఎట్లా ఉంది, ఇంకొంచెం బాగా చేసింది, ఇవన్నీ రివ్యూలు వేస్తుంది. అవి చెక్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి అన్నీ. ఎస్. చరణ్ గారిని దగ్గర నుంచి చూసుంటారు కదా,
సో చరణ్ గారు ఎలా ఉండేవాళ్ళు ఆన్ సెట్స్లో, ఆఫ్ సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? ఆఫ్ సెట్స్లో అంటే ఆన్ సెట్స్ ఈజ్ వెరీ డెడికేటెడ్, లైక్ యాక్టింగ్ చేసేటప్పుడు కానీ కో స్టార్స్తో వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఫస్ట్ భయపడతారు. చిన్నోళ్ళు అయితే మో సార్తో చేయాలి ఇట్లా ఇట్లా టెన్స్ ఫీల్ అయినా అసలు ఆ టెన్షన్ అనేది లేకుండా ఆయన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు ఫస్ట్. అండ్ ఒక ఫ్రేమ్ బ్యూటీ విషయానికి వస్తే ఆయనతో పాటు చిన్న పక్కన యాక్టర్స్ ఉన్నాడు కూడా ఆ ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా అన్నీ ఉండాలి వాళ్ళకి అనేది ఆయన చూస్తారు. ఏది లేకపోయినా ఆయన చెప్తారు, ఏది లేకపోయినా వాళ్ళకి స్ప్రే కొట్టండి, లేకపోతే వాళ్ళకి ఇంకొంచెం రగ్డ్గా తయారు చేయండి, ఇట్లాగా అన్నీ ఆయన చెప్తారంట. ఆఫ్ స్క్రీన్ అంటే ఆయన ఆ క్యారెక్టర్ మూడ్ని మెయింటైన్ చేస్తుంటారు, ఆ జోన్లో ఉంటారు కాబట్టి మనం అది ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా డిస్టర్బ్ చేయకూడదు. అండ్ మాట్లాడే విషయానికి వస్తే మాట్లాడితే చాలా బాగా మాట్లాడతారు ఆయన. ఓకే, ఏదైనా గుర్తుండిపోయే కన్వర్సేషన్ జరిగిందా మీకు చరణ్ గారికి? నాకు గుర్తుండిపోయేది, అది చరణ్ గారికి గుర్తుండిపోయేది కదా తెలియదు కానీ అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఒక విషయం మాట్లాడినప్పుడు మనకి అది చాలా హైనిస్తుంది. ఆయన చరణ్ గారు అనగానే మనకి ఫస్ట్ ఆయన బాడీ గుర్తొస్తుంది. అంత మంచి బాడీ ఉన్న ఆయన, అది పెద్దకి ఆ గ్లిమ్స్లో బాడీ చూస్తేనే తెలుస్తుంది. హనుమాన్ ఆయన నా బాడీ గురించి అడిగి బాగా మెయింటైన్ చేస్తున్నా అన్నప్పుడు హైయే వేరు ఉంటుంది కదా, చాలు అనిపించింది. అది అంటే మనం ఎక్కడో నించున్న ఆయన్ని పిలిచి మరీ మాట్లాడి బాగా చేశా. అంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఒక ఆర్టిస్ట్తో చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్ గురించి తెలుసుకుంటారు, అడిగేవాళ్ళు ఇంకా టీవీ చేస్తున్నారా అండి అని. సో నేను అప్పుడు అనుకున్నా, ఓహో అంటే సార్ అసలు అవసరం లేదు కదా, సార్ ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్ గురించి కూడా తెలుసుకుంటారా, ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా ఆయనకి లొకేషన్లో అని అనిపించింది నాకు. అయితే చాలా మంచి హ్యాపీ మూమెంట్ అది, అసలు నిజంగా అన్ఫర్గెటబుల్ మూమెంట్. అంత పెద్ద స్టారు చిరంజీవి గారు అబ్బాయి, బాడీ అందరికీ ఉంటుంది, అందరిలో పిక్చర్స్ వచ్చి మంచి క్వాలిటీ బాడీ చేసావు భలే ఉంది. ఆ గర్వం అనేది లేని మనిషి అంటారు, అంటే ఆల్రెడీ ఒక నెపో కిడ్ అని కానీ ఇండస్ట్రీలో అంటే ఎక్స్పీరియన్స్ అవని వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు బయట. ఇప్పుడు తెలియకుండా నేను ఆయనకి ఏదో చెప్తాను, ఆయన బయటికి వెళ్ళి ఆయన చెప్తాడు, ఆయన ఇంకొక ఆయనకి ఏదో చెప్తాడు, ఇలాంటిగా అంటారు. కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఏంటి అని చెప్పి. అది నేను వాళ్ళకి తప్పనను, యూజువల్గా హ్యూమన్ నేచరే అంత. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మటుకు ఒపీనియన్ మారుతుంది. ఓకే, మంచి మనిషి. ఎస్. సో స్క్రిప్ట్, వెన్ స్క్రిప్ట్ రీచెస్ యూ or director says that this is your character, so what is your first feeling about your character and the script? Well, I was very excited to want to play the role. Honestly, as a person that is still sort of starting out, any script I see, I want to be part of it. I want to work. I like acting. I enjoy it. Every role is different, it's challenging. And so yeah, I'm always excited. But this specifically, I was even more excited because it was not the usual kind of characters. So yeah. Yes. Who is your favorite actor and actress in Telugu industry? Junior NTR and Samantha. Oh. Yes. If any one thing you have to adapt from Arjun or from Paramapada Sopanam, so what will be that? From the film or from my character as the film? From the film and from Arjun. From Arjun, I would. Nothing. No. See, like from what, because I worked with him and now I see him like this, and I've seen him generally on set. I don't know if I do this too, but there's something I noticed that he switches very wonderfully. Like right now, he's all like that. But there are so many scenes in which he's like so like cute and like adorable, which is a proper switch. When you see an actor like that, I guess actors do that, but when you see that, it's so wonderful because you don't see, like normally I don't see him like that at all. Like that, like the character. He's not like that. Settled He's and very silent. like, I'm here, I'm present, he's like generally, a very calm person. But in that, he has like this, throwing out, pushing energy, funny, cute, and it's wonderful to see. So that's I think, I don't know if I do it too, but like that's something, if I don't have it, I want that. Okay. And from the film, I guess sometimes, boredom is good.
sometimes in my life it becomes boring because you're waiting for things to happen. But in this film, there's always like, this is happening, that is happening, now that is happening, now this happened, we went there. And so, yeah, maybe I would like more from the film. I wish there was as much excitement in my life. ఓకే Yeah, so quickly, in like 3 hours, all excitement. ఓకే ఈ పోస్టర్స్ చూస్తుంటే ఇందులో లవ్, ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో అన్నిటికీ మించి మీ కష్టం కనిపిస్తుంది ట్రైలర్లో. సో ఏది ఎక్కువ పార్ట్ ఉండబోతుంది, అసలు పరమపద సోపానం అనేది ఏ జానర్ కిందకు వస్తుంది? థ్రిల్లర్ అండ్ యాక్షన్, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది, అది ఎవరు చేస్తున్నారు అనేది అదొక చిన్న థ్రిల్లింగ్ ఆస్పెక్ట్, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, అండ్ కొంచెం యూత్ని అట్రాక్ట్ చేయడానికి సాంగ్స్ అండ్ రొమాన్స్ కొంచెం. ఓకే, అన్ని సమపాలాల్లో తీసుకొస్తున్నారు. పరమపద సోపానం గురించి ఆడియన్స్కి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ పరమపద సోపానం on April 24th. One word about this film to the audience. One word. Or one sentence. One sentence. It's a fantastic film. You will really enjoy it. So I'm excited for everybody to watch it. That is 3 sentences. Watch the film. 24th April, Parmapada Sopanam. Yeah. All the very best. Thank you so much for your time. Thank you. సో చూసారు కదా, పరమపద సోపానం April 24th థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అయితే చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్తో ఉంది, అండ్ ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకిస్తుంది. ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలగాలంటే థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి. సో అంబటి అర్జున్ సెలెక్షన్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. సో థియేటర్స్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.